హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రామ్ మీ సేవ ఛానల్. సో టీడీపీ కూటమి అధికారంలోకి వస్తే గనక నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి పథకం కింద నెలకు 3,000 రూపాయలను ఇస్తామని చెప్పి ప్రకటించిన విషయం మనందరికీ తెలిసిందే. సో ఇందులో భాగంగా ఒక కీలక అప్డేట్ అనేది రావడం జరిగింది. సో పూర్తి వివరాలకు వీడియోనైతే చివరిదాకా చూడండి ఫ్రెండ్స్. అలాగే మీరు మరిన్ని అప్డేట్స్ను మిస్ అవ్వకుండా పొందాలి అనుకుంటే రామ్ మీ సేవ టెలిగ్రామ్ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి. సో జస్ట్ మీరు టెలిగ్రామ్ యాప్లో రామ్ మీ సేవ అని చెప్పి సెర్చ్ చేస్తేనే రామ్ మీ సేవ గ్రూప్ అనేది చూపిస్తుంది. సో ఆ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వచ్చు ఫ్రెండ్స్. ఏపీ స్టేట్లో వచ్చేసి మనకు 2014 నుండి 2019 వరకు టీడీపీ గవర్నమెంట్ అధికారంలో ఉండేది కదా. సో అప్పుడు మనకు ఈ నిరుద్యోగ భృతి కిందనే ముఖ్యమంత్రి యువనేస్తం అనే కింద నిరుద్యోగ భృతి పథకం కింద అప్పుడు 1000 రూపాయలను అయితే ఇవ్వడం జరిగింది. సో మళ్ళీ ఇప్పుడు అదే పథకాన్ని అమలు చేయబోతున్నారు. సో త్వరలోనే ఈ నిరుద్యోగ భృతి పథకానికి సంబంధించి పూర్తి గైడ్లైన్స్ అయితే రాబోతున్నాయి. ఈ ఏడాది చివరిలోపు మనకు ఈ పథకానికి సంబంధించి అర్హతలు కానీ అప్లై చేసుకునే ప్రాసెస్ కానీ వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. సో ఇందులో భాగంగా గతంలో టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ పథకానికి సంబంధించి ఇచ్చిన అర్హతలు అయితే ఒకసారి చూద్దాం. సో ఈ విధంగా మనకు ముఖ్యమంత్రి యువనేస్తం ఎలిజిబిలిటీ క్రైటీరియా అని చెప్పి మనకు గతంలో ఇవ్వడం జరిగిందనమాట. సో ఇవే అర్హతలు మనకు ఇప్పుడు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కొన్ని అర్హతలు అయితే చేంజ్ అవ్వచ్చు. సో గతంలో చెప్పిన విధంగా చూసుకుంటే కనుక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన నిరుద్యోగులై ఉండాలి, కనీసం విద్యార్హత డిగ్రీ లేదా డిప్లొమా పూర్తి చేసి ఉండాలని చెప్పి గతంలో అధికారంలో ఉన్నప్పుడు చెప్పడం జరిగిందనమాట. సో ఇప్పుడు కూడా మనకు డిగ్రీ లేదా డిప్లొమా పూర్తి చేసి ఉండాలని చెప్పి అర్హతని ప్రకటించవచ్చు అనమాట. అలాగే 22 సంవత్సరాల నుండి 35 ఏళ్ల మధ్య ఉండాలని చెప్పి గతంలో ప్రకటించారనమాట. అలాగే 4 చక్రాల వాహనం కలిగి ఉన్న వారు అనర్హులు అని చెప్పి తెలియజేశారు. సో ఇక్కడ ప్రకటించిన అర్హతల్లో ఇప్పుడు ప్రజెంట్ మనకు కొన్ని అర్హతలు చేంజ్ అయ్యే అవకాశం అయితే ఉందన్నమాట. సో త్వరలోనే ఈ పథకానికి సంబంధించి పూర్తి అర్హతలు అయితే వస్తాయి. అప్పుడు మళ్ళీ ఒక వీడియో అయితే చేస్తాను.